ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, మనకు వచ్చే జీతాన్ని మన సంపదగా, మన ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చు అంటారు? అంటే మనకు ఒక నెలకి ఓ 40,000 ఓ 50,000 లేదంటే 1,00,000 రూపాయలు జీతం వస్తుందంటే మనకు వచ్చే జీతాన్ని మన సంపదగా మార్చుకొని మనం ధనికులుగా, కోటీశ్వరులుగా ఎలా కావచ్చు అంటారు? అది సాధ్యపడుతుందా మన జీతంతోనే మనం కోటీశ్వరులుగా కావడానికి? తప్పకుండా సాధ్యపడుతుంది. దానికి కావాల్సింది అంటే జనరల్గా ఏంటంటే ఓన్లీ శాలరీని రిచ్ చేయదు, బట్ శాలరీ ఎలా వాడుకుంటే రిచ్ అవుతారనేది మోర్ ఇంపార్టెంట్. శాలరీతో కంపల్సరీ రిచ్ అవ్వచ్చు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ఏంటంటే తొందరగా కన్నా ఓపిక్గా స్ట్రాటజీగా చేసుకుంటే ఒక చిన్న జీతంతో కూడా ఒక వెల్త్ క్రియేట్ పక్కా చేసుకోవచ్చు. అలా మన ప్రీవియస్ జనరేషన్స్ చేశారు. ఇంపాసిబుల్ కాదు, మనం కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని సింపుల్ థింగ్స్ కొన్ని పాటిస్తే చాలు అనమాట. కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తే చాలు, కొన్ని డిసిప్లిన్గా కొన్ని థింగ్స్ చేస్తే చాలు. ఒకటి అన్నిటికన్నా ఏంటంటే నీ విల్ పవర్. చాలామంది సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిస్టమ్ కావాలి అంటే ఒక సేవింగ్ సిస్టమే అనుకోండి, ఒక నంబర్స్ అన్నీ ఇంపార్టెంట్, బట్ విల్ పవర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. టెంప్టేషన్స్ని గురి కాకుండా సేవింగ్స్ అనేది చేయడం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సిస్టమ్ మనం ఏమంటాము, ఆటోమేటిక్గా ఇంత పర్సెంటేజ్ సేవ్ చేసుకోవడం, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్, డబ్బులు పడగానే, శాలరీ పడగానే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 40,000 50,000 60,000 ఎంత అయినా సరే నేను ఇంత పర్సెంటేజ్ ముట్టుకోను, అది నాది కాదు. నాకు గుర్తుంది, ఒక తెలిసిన వ్యక్తి ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నీ నెలకి ఎంత వస్తుంది అంటే ఎక్స్ అమౌంట్ అని చెప్తే, ఓకే నువ్వు 8 నెలలే అనుకో నీ జీతం సంవత్సరానికి వచ్చేది, దాని ప్రకారమే బతుకు. ఒక 1 or 2 months గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది, 2-3 నెలలు నువ్వు సేవ్ చేసుకో. నువ్వు అనుకునేది మాత్రం 7-8 నెలల జీతానికే, ఆ దాంతోటే నువ్వు బతకడం ఎలా, దానిలో ఇంకా మిగులుస్తావా చూడు, మిగిలింది మాత్రం ముట్టుకోవద్దు, అది నాది కాదు. నా ఫ్యూచర్కి అనుకోండి, ట్యాక్సెస్కి అనుకోండి, నా రిటైర్మెంట్కి అనుకోండి, నా భవిష్యత్ అవసరాల కోసం కావాల్సింది 12 నెలల్లో ఒక 4 నెలలు నావి కానే కాదు. ఓకే, అది ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. అంటే 20-30% సిస్టమ్, ఒక మంచి సిస్టమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ కుడ్ బి ఏమంటారు, ఎస్ఐపిలో కానివ్వండి, రికరింగ్ డిపాజిట్లో పెట్టి అక్కడ నుంచి మెల్లిగా నీకు నచ్చిన గ్రోత్ అసెట్స్ ఏవైనా సరే, ఈక్విటీస్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లోనే కానివ్వండి, ఈటీఎఫ్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్, నేను చెప్పినట్టు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ని ఏదో ఎవరికో కాదు, థింక్ ఇట్ యాజ్ ఎ వెల్త్ ట్యాక్స్. నీకు వెల్త్ క్రియేట్ చేద్దామంది, వెల్త్ ఎలా వస్తుంది? ఓకే, వెల్త్ ఎలా వస్తుంది? అలా దాన్ని ఏం చేయాలి, వచ్చిన డబ్బుల్లో ఇంత ట్యాక్స్ గవర్నమెంట్కి కడుతున్నట్టే, ఇంత వెల్త్ కోసం, నా ఫ్యూచర్ వెల్త్ కోసం నేను ట్యాక్స్ కడుతున్నాను అన్నట్టు పక్కన పెట్టేసుకోండి. థింక్, ఎందుకంటే నువ్వు వెల్తీ అవ్వాలంటే కంపల్సరీ పెట్టాలి, బికాజ్ అదర్వైజ్. సో ఫస్ట్ థింగ్, వచ్చిన దాన్ని పెంచుకోవాలి. దెన్ ఆబ్వియస్లీ ఒకసారి డిసిప్లిన్ రావడం కష్టం, ఇది వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ థింగ్ చేయాలంటే మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ తయారు చేసుకోవాలి. ఒక పీరియడ్ ఆఫ్ 5 to 10 yearsలో. ఒక్కరోజు అయ్యే పని కాదు. సో జాబ్ మొదలు పెట్టగానే ఫస్ట్ ఆ జాబ్లో ఆ వృత్తిలో నైపుణ్యం రావడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది ఆబ్వియస్లీ. కానీ సైమల్టేనియస్లీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏమి కుదిరినా సరే అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కుడ్ బి ఎనీథింగ్, 2,000 3,000 5,000 సంబంధం లేదు, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ ద్వారా రావచ్చు, ఇంకా అడిషనల్గా ఏదైనా స్కిల్ చేయడం ద్వారా కావచ్చు, ఇంకొక పని, సెకండ్ జాబ్ చేయడం. మన దగ్గర సెకండ్ జాబ్, థర్డ్ జాబ్ అంటే ఏదో చిన్న చూపు చూస్తారు, కానీ మీరు అమెరికాలో కానీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో చూస్తే ఏంటంటే ఇట్స్ ప్రౌడ్గా చెప్తారన్నమాట. నీకు టైం ఉంటే ఇంకా ఏదైనా సరే ఏదో ఒక వ్యాపకం ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. సో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది రీల్స్ చేస్తూ ఉన్నారు, డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, దాని నుంచి కూడా అడిషనల్, బట్ ఈవెన్ అది కూడా ఒక అడిషనల్ ఇన్కమ్. సో ఎన్ని కుదిరితే అన్ని రెవెన్యూ స్ట్రీమ్స్ యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరు వెల్దీ అయ్యారో వాళ్ళందరూ కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్తోనే అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒకే ఆదాయంతో వెల్దీ అయ్యే వాళ్ళు కొద్ది మందే. అలా అయ్యారంటే అదృష్టము, ఇంకా ఏదో ఒక కారణం ఉంటుంది. బట్ ఎక్కువ మంది వెల్త్ బిల్డ్ చేసే వాళ్ళు మాత్రం ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల స్ట్రీమ్స్ యాడ్ చేస్తారు. సో ఇది ఎలా చేయొచ్చు అంటే ఉన్న శాలరీ నుంచి ఏమైనా కొత్తవి నేర్చుకోవచ్చా,
నీ స్కిల్స్ పెంచుకోవచ్చు. స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. స్కిల్స్ పెరిగాయి అంటే దాంతో ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉండి తన జాబ్తో పాటు ఐటీ వాళ్ళు కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. వెబ్సైట్లే కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, గ్రాఫిక్ వర్క్, ఆర్టికల్స్ రాసుకోవడం, బ్లాగ్స్ రాసుకోవడం. సో ఆల్ దీస్ థింగ్స్ ఏవైనా సరే కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకుంటారు, ఆర్ కొత్త డెవలప్మెంట్ టూల్స్ నేర్చుకుంటారు, ఇంకా ఏవో ఆటోమేషన్ టూల్స్ నేర్చుకొని కొన్ని అడిషనల్గా జాబ్తో పాటు అడిషనల్గా చేసేవాళ్ళు చాలా ఉన్నారు. కాంట్రాక్ట్స్ తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఓపిక ఉన్నప్పుడు ఎక్కువ పని చేయడం మోర్ ఇంపార్టెంట్. ఈ కొత్త కాన్సెప్ట్, కొత్త కాలంలో మనిషికి రెస్ట్ కావాలి అవన్నీ కాదు. మనిషి లైఫ్ ఈజ్ లిమిటెడ్. వీ కమ్ విత్ అన్ ఎక్స్పైరీ డేట్. నేనైతే బిలీవ్ చేసేది అంటే వీ కమ్ విత్ అన్ ఎక్స్పైరీ డేట్. ప్రతిరోజు గడిచిపోయిందంటే గడిచిపోయినట్టే. సో మనకు లైఫ్లో కష్టపడి సంపాదించే టైము ప్రాబ్లీ 20 నుంచి 60 వరకు, 40 సంవత్సరాలు. ఎవ్రీడే గాన్ ఈజ్ గాన్, మళ్ళీ తీయలేము. సో అందుకే ఉన్న టైంని కొత్త స్కిల్స్ని అడిషన్ చేసుకుంటే ఏంటంటే, ఒకటి నీ రిటైర్మెంట్కి ఫ్యూచర్ నువ్వు సంపాదించినప్పుడు డబ్బులు కావాలన్నా, నీ డిపెండెంట్స్కి డబ్బులు కావాలన్నా, నీ పేరెంట్స్ నీకు ఎలా ఫస్ట్ 20 years నిన్ను పోషించారు డబ్బులు ఇచ్చి, నీది బాధ్యత అదే అవుతుంది, నీ పిల్లలకు పోషించే బాధ్యత. సో దానికోసమైనా సరే మనకి కంపల్సరీ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. అండ్ అందరూ చేసే మేజర్ తప్పు, నీకు వెల్త్ క్రియేట్ చేయాలి అంటే శాలరీతో అంటే స్టార్ట్ అర్లీ. ఇన్వెస్ట్మెంట్ ఎంత తొందరగా ఇది బోరింగ్ టర్మ్. చాలామంది వింటా ఉంటే స్టార్ట్ అర్లీ అనేది బోరింగ్ అనిపిస్తుంది, బట్ అదే నిజం. మీరు ఎవరైతే 40, 41, 42 దగ్గర రిటైర్ అర్లీ అంటాము, ఎవరైతే ఫైర్ తీసుకున్నారో అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ అర్లీ రిటైర్మెంట్ చేసేవారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ 21 నుంచి 30లో మేజర్ పోర్షన్ ఆఫ్ శాలరీని సేవింగ్స్ చేశారు. మామూలుగా మనం 20-30 అంటాము, బట్ ఎవరైతే తొందరగా రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారో 50, 60, 70% ఫ్రూగల్గా బతుకుతారు. నలుగురితో మాటలు పడతారు, తప్పేం లేదు. బికాజ్ మాటలు అనేవాడు రేపు మీ అవసరాలకు వచ్చి సాయం చెయ్యడు. వేరే వాళ్ళ కోసం బతికినప్పుడు వాడు చూడ్డానికి వీడు చూడ్డానికి అన్నప్పుడు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, మన రిలేటివ్స్ ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు పెద్ద కారు కొన్న టెంప్టేషన్ కన్నా నీ అవసరాలు, నీ స్తోమత, నీ స్థాయి అనేది వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. మనం ఎవ్రీ లైఫ్ జర్నీ ఈజ్ డిఫరెంట్. అది ఎవరు చూడకుండా ఇప్పుడు ఏంటంటే కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. వర్క్ ప్లేస్లో కంపారిజన్ ఉండే, ఇంటి చోట, చుట్టాల్లో, ఫ్రెండ్స్లో, అన్ని గ్రూపుల్లో కూడా, అన్ని చోట్ల కూడా నీకు కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. ఎవరైతే వెల్త్ క్రియేట్ చేస్తున్నారో కంపారిజన్స్ పట్టించుకో, సైలెంట్గా వెల్త్ క్రియేట్ చేస్తూ పోతూ ఉంటారు. నీ వెల్త్ విల్ టాక్ ఎట్ సమ్ టైమ్. మొదట్లో శాలరీ మీద డిపెండ్ అయిన వ్యక్తి ఎవరైతే ఒక 10-15 సంవత్సరాలు వెల్త్ క్రియేట్ చేస్తే 16-17 సంవత్సరం తర్వాత నీ శాలరీ రాకపోయినా నీ దగ్గర ఉన్న వెల్త్ నుంచి వచ్చే రిటర్న్స్తో నువ్వు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే పరిస్థితి వస్తుంది. సో అందుకే రిటైర్ తొందరగా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ వెరీ ఎర్లీ. ఫస్ట్ జాబ్ నుంచి రేపటి గురించి ఆలోచించి ఇప్పుడున్న డబ్బుల్లో నేను ఎంత సేవ్ చేస్తాను, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఆబ్వియస్లీ ఇంకొకటి, నేను ఇప్పుడు చెప్పిన కంపారిజన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మన కోసం కన్నా వేరే వాళ్ళ కోసం, మన ఇన్స్టాగ్రామ్ కోసము, మన సోషల్ మీడియా కోసము సోషల్ లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉన్నాము. సో అనవసరమైన ఇన్ఫ్లేషన్ పెంచకుండా ఖర్చులు పొదుపులో ఉంటే మాత్రం వన్ ఆఫ్ ద మోర్ థింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అప్పుల టెంప్టేషన్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది. వెన్ కంపేర్ టు ఒక డెకేడ్ కన్నా 2 decades ముందు అప్పుడు ఏంటంటే ఇంత ఈజీగా అప్పు పుట్టేది కాదు, క్రెడిట్ కార్డులు వచ్చేటివి కాదు, పర్సనల్ లోన్స్ వచ్చేటివి కాదు, ఇన్స్టెంట్ లోన్స్ వచ్చేటివి కాదు. సో అప్పుల టెంప్టేషన్ లేకపోయేసరికి మనము విత్ ఇన్ ద మీన్స్ అంటే లివ్ విత్ ఇన్ ద మీన్స్ అనేది ఉండేది. అంటే మనకున్న డబ్బుల్లో బతకడం ఎలా అని ఆలోచించేవాళ్ళం. బికాస్ అప్పులు అనేటివి ఏంటి, అప్పు ఇస్తున్నారు కరెక్టే, అప్పు ఈజ్ నువ్వు ఏం చేస్తున్నావు, రేపటి నీ ఫ్యూచర్ నుంచి బారో చేసుకుంటున్నావు. అవును, నువ్వు కడుతున్నావు, వాళ్ళకి అయ్యిండొచ్చు, వాడు నీకు ఇప్పుడు ఇస్తున్నాడు, బట్ వాడు ఇంట్రెస్ట్తో సహా తీసుకుంటుంది ఎవరితో, నీ ఇన్కమ్నే, నీ ఫ్యూచర్ ఇన్కమ్ ఇప్పుడే నువ్వు తాకట్టు పెట్టడమే అప్పు. సో ఈ టెంప్టేషన్ గురి కాకుండా అప్పులు ఎంత తక్కువ చేసుకుంటే అంత తొందరగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చేస్తే వెల్త్ను కూడా మంచి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం. సో ట్రెడిషనల్గా ఏంటంటే ఒక 2 generations అన్ప్రొడక్టివ్ యాసెట్స్లో, అంటే 6%, 7% ఇచ్చే యాసెట్స్లో డబ్బులు పెట్టేసి ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో బతికేశారు మొత్తం.
అంటే డబ్బులు పెడతా పోతా ఉన్నారు, బట్ అన్ప్రొడక్టివ్ యాసెట్స్లో పెట్టేవారు. అలా కాకుండా ఇప్పుడు చాలా యాసెట్స్ వచ్చాయి, గ్రోత్ యాసెట్స్ చాలా ఉన్నాయి. టిప్ ఆఫ్ ద ఫింగర్ దగ్గర ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. సో మంచి మంచి చోట పెట్టుకొని రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటే, శాలరీ అయినా సరే 40,000 కానీ 50,000 అయినా సరే విత్ ఇన్ ద మీన్స్ ఉంటూ ప్లానింగ్ చేసుకుంటూ రెగ్యులర్గా చిన్నగా చేసుకుంటే, ఇది బోరింగ్ అయినా సరే ఇది చేస్తే చాలు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బోరింగ్ ఈజ్ ద సింపుల్ థింగ్, బోరింగ్ ఈజ్ ద బెస్ట్. సో ఎక్సైటింగ్ ఆల్వేస్ కమ్స్ విత్ ఎక్సైట్మెంట్. ఎప్పుడైనా సరే రిస్క్తో వస్తుంది. ఓకే, ఎక్సైట్మెంట్ ఈజీగా రాదు. అవునవును. మనము ఈ రంగుల రాట్నమే కానీ ఏవైనా మనం ఇట్లాంటి రైడ్స్ వెళ్తూ ఉంటాం, అక్కడ ఎక్సైట్మెంట్ వస్తుంది కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఏదైతే బోరింగ్ ఉన్న ప్రయాణం అయినా సరే అక్కడే మనకి సేఫ్గా ఉండగలుగుతాం. సో శాలరీతో కూడా ఒక 5-10 సంవత్సరాలు చిన్న వెల్త్ క్రియేట్ చేయొచ్చు. దాని నుంచి ఆ వెల్త్ నుంచి మోర్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఓపిక కావాలి, సిస్టమ్ కావాలి. రైట్. సో మొత్తానికి మన జీతాన్నే మన ఆస్తిగా మార్చుకోవాలి అంటే ఓపిక్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచన విధానాన్ని, మన ధోరణిని, అదేవిధంగా మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే కనుక మనకు వచ్చే ఆ చిన్నపాటి జీతంతోనే మనం కుబేరులుగా మారే అవకాశం అయితే ఉందంటారు. తప్పకుండా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.